వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు నేను ఇంకా సుజిత్ ఏం చేయబోతున్నాం అంటే మైన్క్రాఫ్ట్లో సర్వైవ్ చేయబోతున్నాం అనమాట. సర్వైవ్ అవుతున్నాం. ఇంకొంచెం మనకి మైన్క్రాఫ్ట్ వచ్చేస్తుంది అనమాట. క్రాఫ్ట్ స్కైల్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ రావు అనమాట. మైన్క్రాఫ్ట్ వస్తుంది, మైన్క్రాఫ్ట్ వీడియోస్ వస్తాయి. అది ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. అనమాట. ఇది వచ్చేసి మనకి బెడ్రాక్ ఎడిషన్ అనమాట. బెడ్రాక్ కానీ బెడ్రాక్ అయితే మనకి ఇట్లా జావాలు ఎందుకు కనిపిస్తున్నాయి చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను జావా ఫీచర్స్ దీంట్లో యాడ్ చేశాను అనమాట. జావా ఫీచర్స్ ఇదే సుచిత్, నువ్వు ట్రీస్ నుంచి షాప్ చేసుకో. మనం కొత్త విలేజ్ ఎత్తుకోవాలి. విలేజ్ సెటిల్ అవుతే బెస్ట్ మనకి. అంటే ఫుడ్ ఉంటే మంచి థింగ్స్ ఉంటాయి. ఫుడ్ బాగా మేము చేస్తున్నా. స్టోనే చాలా ఉంది. ఫస్ట్ మనకి అచీవ్మెంట్ డిఫరెంట్లో వస్తున్నాయి కదా మనకి. మామూలుగా కంప్యూటర్ ఆడేప్పుడు అంటే అయితే ఎక్కడున్నా డాగ్ కూడా ఉంది. ఇక్కడ మన దగ్గర బోన్స్ లేవు. నైట్ అవ్వలేదు. సరేదా, నేను ఇలా పికాక్స్ చేసుకున్నాను. ఇట్లా అబ్బా క్లోజ్అప్ వచ్చింది. మనం పికాక్ చేసుకున్నాం. పికాక్స్కి ఇంకొన్ని వుడ్ కావాలన్నమాట. ఓకే, నేను చేయను. పికాక్స్ని ఉంచుకో, నేను చేస్తే ఇద్దరికి. నేను స్టిక్స్ వేసుకొని స్వాడ్ చేస్తా. ఇందో తీసుకో. ఇంకెళ్ళిపోదు. ఇప్పుడు కూడా ఏం చేద్దామంటే ఇక్కడ షీప్ చంపిస్తాను. నువ్వే ఇప్పుడు డాగ్ చంపేస్తుంటాను. షీప్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకో. నాకు పడిపోయిందని తీసుకున్నాను. యాపిల్ పడిపోతే నేను తీసుకున్నాను అనమాట. అక్కడ డాగ్ ఇంకా షీప్ పంపిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకో చంపింది డాగ్. ఓకే పదండి. ఇక్కడ మనం వెళ్దాం. ఇక్కడ ఇదేదో ఇక్కడ ఏముంది? కవ్వు తెలుసు. టైమ్స్ టు స్టేక్ అంట. అచీవ్మెంట్ ఇక్కడ వద్దులే కానీ ఇటు బెట్టెడ్ వెళ్దాం. మైన్క్రాఫ్ట్ అచీవ్మెంటా? ఇటుగా వెళ్ళేమన్నా ఇట్టే ఇంట్లో వెళ్తున్నాం. మనం స్టోనేజ్ వచ్చేసుకున్నాం. స్టోనేజ్ వచ్చేసుకున్నాం. ఒకసారి పిగా కమ్మకు బా. ఇది ఏదో అంటారా బా, మనకి ఏంటంటే హిట్ కిల్ లేదా అంటారు, ఇమీడియట్ కిల్ లేదా అంటారు అబ్బా. మనకి జంప్ చేసి కొడితే అలా కొడతా ఎక్కువ స్ట్రైక్ పడుతుంది. కిల్ స్ట్రైక్ అంటారు దాన్ని, వేరేదో అంటారు. నేను కిల్ స్ట్రైక్ అంటాను కానీ ఏదో ఇంకేదో అంటారు. ఏ తొందరగా మర్చిపోయా, మనం షీప్స్ ఎత్తుకోవాలదా. షీప్స్ ఎత్తుకోవాలి. స్టోన్ ఉందా? ఎక్కడ నేను స్టోన్ చేసుకున్నాను. స్టోన్ ఇచ్చి అచీవ్మెంట్ రాలేదు ఇంకా.
ఒకటి సౌండ్ నా రిసిప్ట్ కన్నా రిసిప్ట్ నాకు కూడా ఇంకేం రాలే అచ్చమట్ అవన్నీ అనుకో. సరే రా ఈ కొండకి దందాకన్నదా చాలు స్టోన్ కాడికి తీసుకున్నాం. ఇప్పుడు స్టోన్ టూల్స్కి మార్చడానికి పంపలేదు. మనం ఈ కొండకి దందాగు. ఓ జరుగు ఓయ్ కింది ఇప్పుడు ఇటు పడ్డానేమో అనుకున్నా. ఇటు పోవాలి, ఇట్లా పైకి ఎక్కుంటూ పోవాలి. ఇంక దట్టు తీసుకున్నాం. ఇద్దరు ఒకసారి ఇద్దరు ఇక్కడదా ఎక్కువ స్టోన్ నీకు ఇస్తుందా. డైరెక్ట్ ఇట్లా వేసుకుంటారా పైకి. నేను పైన చూస్తాను. ఇంకా అప్పుడే పికాక్స్ అంతేసింది. పికాక్స్కి చాలా తక్కువ వెళ్తుంది. పికాక్స్ తక్కువ వెళ్తున్నాను. వుడెన్ పికాక్స్ ఎల్లోకి వచ్చేసింది. ఇలా కొండెక్కాము. షీప్ ఉంది. ఓ అబ్బా షీప్ షీపు ఓర్ నచ్చాయి. 3 వూల్స్. మీ దగ్గర ఎన్ని వూల్స్ ఉన్నాయి? 0 వూల్స్ ఉన్నాయి. షీప్స్ అమ్మలేదా? ఇక్కడ షీప్స్ కనిపిస్తుంది చూద్దాం. ఇక్కడ జాగ్రత్త చూసుకో. షార్ట్ కింద వెళ్తూ పోతుంది. నేను వస్తున్నా. మేము ఆఫ్లైన్లో ఎదుగుతాం అనమాట విలేజ్ని. బా నేను ఎదుగుతున్నా. ఆపిల్ స్వాడ్ కావాలా? చేసుకుంటావా? అసలు ఇక్కడ రా నాతో పాటు. మనం ఒక ప్లెయిన్స్ ఎదగాల. ఇక్కడ మొత్తం ఫుల్ చచ్చి ఆడాలి. అడ్డంగా ఉంది. డాగ్ కనిపిస్తున్నాయి. అబ్బా చాలా కనిపిస్తున్నాయి డాగ్స్. డాగ్ని పడ్డకు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇక్కడనా ఏదో నైట్ అవుతుందా? మనకి షీప్ షీప్స్ ఎక్కడ ఉన్నాయి చూద్దాం. బాగుంది. ఇంకా 3 షీప్స్ కావాలి మనకి. అది షీపా? సో నించుకుంటూ కాదు కానీ ఎదుగుదాం పదండి. దగ్గరలో షీప్స్ అంటూ లేవు. ఇలాంటి ఇట్లా స్టే చేయాలి కన్నా. స్కెల్టన్ వస్తే కష్టం కానీ క్రీప్. ఇక్కడ షీప్ ఉంది. ఇక్కడ షీప్ ఉంది. ఫోర్ వూల్ ఉంది. ఇంకొక షీప్ ఇంకా 2 షీప్లు ఎతకాలి. అదే నేను చేస్తా. మాకు తక్కువ వెళ్తుందమ్మా.
నాకు ఫుడ్ ఏం లేవు. నాకు 3 ఫుడ్ ఉంది. అది నైట్ ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఎంచుకొని చూస్తాను. ఇక్కడ రా, పైకి వచ్చాయి. ఏదైనా ట్రీ ఎక్కేసాయి బ్లాక్స్ ప్లేస్ వేసుకొని. ఏమైంది? ఇంకో జంబీ. దా ఓయ్ మస్తున్నాయి. ఓ ఈ చెట్టుకు రా. ఓర అయ్యా చనిపోయావా? ఇప్పుడు ఎక్కడ స్పాన్ అవుతావు? సరే మనం ఎట్టలేమంటేరా. మనకి ఏంది, నేను అట్లా రివర్స్ వస్తున్నా. ఒక స్పాన్ ఏముంది, ఓవర్ స్పైడర్ వస్తుంది. జాంబీ స్పైడర్ రెండు వస్తుంది. ఎటన్నా వెళ్ళిపోకన్నా. నేను కోఆర్డినేట్ వరు నేను అనిపించా. ఆగా ఇక్కడ ఆగా సరే వచ్చేసి నేను అనిపించా. ఫస్ట్ ఒక్క చనిపోతాను, ఫుల్ హెల్త్ వస్తుంది. నా పక్కన వచ్చుకోండి. తొందర స్పాన్ అవుతుంది, తొందరగా సరదా. మనం రేపు మార్నింగ్ ఇది కలుసుకున్నాం. ఫైనల్గా అయితే ఇక్కడ ఒక విలేజ్ అనిపించింది. మన విలేజ్ ఇంతసేపు చూడు. కోఆర్డినేట్ నాకు కోఆర్డినేట్స్ అక్కడ డ్రోన్ ఉంది. మేము వెళ్తూ నాకు టూ ఊళ్ళు దొరికింది. కానీ నాకేమో ఏమో 3 ఊళ్ళు దొరికింది. 3 ఊళ్ళు నాకు ఒక్కొక్క ఊళ్ళు దొరికి చాలు. అంటే ఓన్ బెడ్స్ వేసుకోగలుగుతాం. పైగా ఆవిడకి విలేజ్ ఉంది కాబట్టి హౌస్లో విలేజ్ ఉంటాయన్నమాట. సో గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు లేటర్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది ఉంది కదా, విలేజ్ చెస్ట్లను ఎదుగుదాం. చెస్ట్లను ఎగుదాం. బాయ్. బాయ్.